తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొరుట్ల మండలానికి సంబంధించి మాదాపూర్ విలేజ్ లో నైట్ అంటే 17 నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ హస్బెండ్ వైఫ్ చంపడం జరిగింది. హరిబాబు అని అఖిల్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమెను చంపడం జరిగింది. వీళ్ళకి 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఈ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకుండా కూడా ఈయన వచ్చి మాదాపూర్కి వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి ఆ అమ్మాయిని తీసుకొని పోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పోయి ఆ మ్యారేజ్ని అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుండు. కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఒప్పుకోక కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతను ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలాసార్లు గొడవలు జరిగింది కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మ నాన్న కూడా 5 లక్షలు ఇచ్చి 2 మూటల భూమి మాదాపూర్లో ఈ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎప్పటికీ చాలాసార్లు అనేవాడు. ఆ అమ్మాయిని కూడా ఎప్పటికీ సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత గొంతులోకి చంపడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం చేసి నిన్న బాడీని పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక టీం ఏర్పాటు చేసి అతన్ని అక్యూజ్ పర్సన్ కూడా దొరకబడడం జరిగింది. అతను దాచుకున్న ఏదైతే ఆ ఆఫీస్లో ఉపయోగించడో ఆ కత్తి, తర్వాత ఆ ఆఫీస్ చేసేటప్పుడు వేసుకున్న బట్టలు అతను వేరే దగ్గర దాచిపెడితే అవి సీజ్ చేయడం జరిగింది. కనిపిస్తారు ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఈ రకంగా జరిగింది, ఈ రకంగా చంపడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం రిమాండ్ చేసి. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తడి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుంతు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ 2 అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉంది. వాటికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా ముగ్గురు కూడా పరారీగా ఉండే. ఈరోజు ఇస్కాన్ జిల్లా దగ్గర కొరుట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐకి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ 2 అన్నలు ఆనంద్, తర్వాత అశోక్ ఇద్దరిని అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టుకెళ్ళిన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటికీ నేను చెప్పేది. అందువల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచుల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. కొరుట్ల మండలానికి సంబంధించి మాదాపూర్ విలేజ్లో నైట్ అంటే 17 నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ హస్బెండ్ వైఫ్ చంపడం జరిగింది. హరిబాబు అని అఖిల్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమెను చంపడం జరిగింది. వీళ్ళకి 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఈ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకుండా కూడా ఈయన వచ్చి మాదాపూర్కి వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి
ఆ అమ్మాయిని తీసుకొని పోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా పోయి ఆ మ్యారేజ్ని అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుండు. కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఒక్కొక్క కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతన్ని ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలాసార్లు గొడవలు జరిగాయి కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మ నాన్న కూడా 5 లక్షలు ఇచ్చి 2 గంటల భూమి మాదాపూర్లో ఈ ఆ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎప్పటికీ చాలాసార్లు అనేవాడు. ఆ అమ్మాయిని కూడా ఎప్పటికీ సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత గొంతులోకి చంపడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి పోస్ట్ మార్టం చేసి నిన్న బాడీని పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక టీం ఏర్పాటు చేసి అతన్ని అక్యూజ్డ్ పర్సన్ కూడా దొరకబడడం జరిగింది. అతను దాచుకున్న ఏదైతే ఆ ఆఫీస్లో ఉపయోగించడం ఆ కత్తి, తర్వాత ఆ ఆఫీస్ చేసేటప్పుడు వేసుకున్న బట్టలు అతను వేరే దగ్గర దాచిపెడితే అవి సీజ్ చేయడం జరిగింది. కనిపిస్తారు ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఈ రకంగా జరిగింది, ఈ రకంగా చంపడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం రిమాండ్ చేసి. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తడి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుంతు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉంది. వాటికి సంబంధించి వాళ్ళ ఇద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉండే. ఈరోజు ఇస్కాన్ జిల్లా దగ్గర కొరుట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్, తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టుకెళ్ళిన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంటే అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటి గురించి చెప్పేది, దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచుల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి భర్త హరిబాబు ఆరోగ్యం క్షీణించింది. ఆయన జగిత్యాల జైల్లో ఉండగా తనకి వాంతులు విరేచనాలు అవడంతో బాగా నీరసించిపోయినటువంటి నేపథ్యంలో జగిత్యాల ఆసుపత్రికి అతన్ని తీసుకొచ్చారు. సో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు హరిబాబు కొన్ని షాకింగ్ మాటలు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏమంటాడంటే హరిబాబు తనకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నాకు అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు, నాకు ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, నాకు అసలు నిజంగా బతకాలని లేదు, వైద్యులతో కూడా చికిత్స అందించేటువంటి వైద్యులతో కూడా తనకి వైద్యానికి పూర్తిగా నిరాకరించినట్టుగా తెలుస్తోంది. నాకు అసలు వైద్యం వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది, నేను వైష్ణవిని చాలా దారుణంగా చంపేశాను, ఏదో క్షణికావేశంలో అసలు ఆ కోపంలో ఏం జరిగిందో నాకే అర్థం కాలేదు, ఇప్పుడు నేను బయటకు వస్తే నన్ను చంపడానికి అన్నలు సిద్ధంగా ఉంటారు, నాకు నిజంగా అసలు బతకాలని కూడా లేదు, ఎందుకు నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ చికిత్స అందించి నన్ను ఎందుకు బతికిస్తాలనుకుంటున్నారు, నాకు అసలు బతకాలని లేదు, నేను అన్నం కూడా తినను, నేను మంచినీళ్ళు కూడా తాగను. ఇతను సరిగా మంచినీళ్ళు కూడా తాగకపోవటం వల్ల డీహైడ్రేషన్కి గురయ్యాడు. మరోవైపు వాంతులు విరేచనాలు కూడా అయినటువంటి పరిస్థితుంది. సో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వైద్యులతో, అక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పోలీసులతో ఇతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వైద్యానికి నిరాకరించారు. అయినా కానీ బలవంతంగా అతనికి సెలైన్లు ఎక్కించి, ఫ్లూయిడ్స్ ఎక్కించి, తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎక్కడి నుంచి ఏ జైలు నుంచి వచ్చాడో ఆ జైలుకే అధికారులు అతను పంపించినటువంటి పరిస్థితి. కానీ ఆ వైద్యం అందిస్తున్నటువంటి క్రమంలో ఆసుపత్రిలో నానా రభస, ఒక పెద్ద డ్రామా
క్రియేట్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. నాకు అసలు బతకాలని లేదు, నాకు అసలు ట్రీట్మెంట్ చేయొద్దు, నేను చచ్చిపోతాను, నాకు చావాలని ఉంది, నేను వైష్ణవిని చంపేశాను అని అతను చెబుతూ బ నేను బయటకొస్తే నన్ను ఎలాగో చంపేస్తారు కాబట్టి నేను ఇక్కడ జైల్లోనే చచ్చిపోతాను, నాకు అసలు బతకాలని లేదు అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్తో, పోలీసులతో ఆయన వాదనకి దిగి పూర్తిగా వైద్యానికి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. కానీ బలవంతం మీద అతనికి కొద్దిగా ట్రీట్మెంట్ అందించి పంపించారు. నిజంగా నేను కూడా అక్కడ కోరుట్లకు వెళ్ళాను. కోరుట్లలో మాధవపురి గ్రామానికి వెళ్ళాను. అక్కడ వైష్ణవి సమాధి దగ్గర ఆ కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా రోధిస్తున్నారో చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్నారు, బ్రదర్స్ కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు. అంటే పెళ్లి సందర్భంగా పెళ్లి జరిగిన తర్వాత కూడా ఎలాంటి వీడియోలు చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వీడియోల రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. సో అతనికి వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పి కొంత వాదన వినిపిస్తోంది. అలాగే వాళ్ళ హరిబాబు తల్లి 20 లక్షల రూపాయలు తీసుకొస్తాను, ఎందుకంటే వేరే సంబంధం కూడా ఉంది, వేరే అమ్మాయి కూడా ఉంది, మా వాడికి ₹1,00,00,000 దగ్గర వస్తాయి అన్ని ఆస్తులు కలుపుకుంటాయి. ఇప్పుడు నువ్వు 20 లక్షల రూపాయలు వైష్ణవి నువ్వు తీసుకొస్తేనే మా ఇంటికి వస్తావు, లేకపోతే ఈ పెళ్లి పెటాకులు అయిపోతుందని చెప్పి ఈ విధంగా బెదిరించి నానా బూతులు తిట్టి కాల్ రికార్డింగ్స్ కూడా మధ్యలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం చూసిన తర్వాత అన్నలు దీని మీద కూడా రియాక్ట్ అయ్యారు. వాడి ఆరోగ్యం బాగానే ఉంది, వాడని నాటకాలు ఆడుతూ ఉన్నాడు, శిక్ష నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడిని అసలు నమ్మటానికి లేదు. వాడు ఎప్పుడైతే బయటకు వస్తాడో వాడి సంగతి చూస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, వాడికి ఏదో కోర్టు శిక్ష వేస్తుంది, జైల్లోనే ఉంటాడు, మళ్ళీ బెయిల్ వస్తుంది. ఇది మాకు అసలు అవసరం లేదు, వాడు బయటికి తీసుకురండి, మాకు అప్పగించండి, మేమే చంపేస్తామని చెప్పి అన్నలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మొన్న అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉగాది పండుగ రోజు కూడా అక్కడ చౌరస్తా దగ్గర ఆ రోజు నేను అక్కడికి రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది స్థానిక ప్రజలు కూడా ఈ కుటుంబానికి అండగా నిలబడి హరిబాబు లాంటి ఒక రాక్షసుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, కానీ వాడికి ఆ శిక్ష కరెక్ట్ కాదు, జైల్లో పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఉన్న చాలామంది కూడా వైష్ణవి కుటుంబానికి అండగా నిలిచారు. కోరుట్ల మెయిన్ సెంటర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర దిగ్బంధనం చేసి వాహనాలను ఎక్కడికక్కడ ఆపేసి వైష్ణవికి న్యాయం చేయాలి, వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి కూడా పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నా. ఆ తర్వాత వైష్ణవి సమాధి దగ్గర అన్న ఏ విధంగా రోధించాడో మనకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొన్న పెళ్లి చేసి ఆ కార్యక్రమం చేసే వరకు కూడా వాళ్ళు ఎంత బాండింగ్ పెంచుకున్నారో. సొంత అన్న అయితే నిజంగా సమాధి మీద పడుకొని ఇక నా వైష్ణవి లేదు, నా చెల్లి నాకు లేదు, నా చెల్లి దూరం అయిందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను, చెల్లి నువ్వు అసలు మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్ళిపోయావురా, ఆ దుర్మార్గుడు ఇంత దారుణం చేస్తాడని అసలు అనుకోలేదు, నేను మంచిగా చూసుకుంటాడు, నీ మీద ప్రేమ ఉందని చెప్పి మేము పెళ్లి చేస్తే ఇంకా పెళ్ళి సంవత్సరం కూడా కాకముందే 8 నెలలకే నీ కడుపులో 4 నెలల బిడ్డ ఉండగానే ఇంత దారుణంగా వాడు చంపేస్తాడని చెప్పి అసలు నిజంగా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ సమాధి మీద పడుకుని వాళ్ళు కనీసం అన్నపానీయాలు లేకుండా, కనీసం వాటర్ కూడా తాగకుండా వాళ్ళు అంతా రోధిస్తూ ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా వాళ్ళ బాధ ఎక్కువ అవుతుంది, కానీ ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితి. అంటే చెల్లెల మీద అన్నలు ఎంత ప్రేమ పెంచుకున్నారు, చెల్లెల జీవితం బాగుండాలని చెప్పి ఎంత బలంగా కోరుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఈ విధంగా కావడంతో నిజంగా వాళ్ళందరూ కూడా తలడిల్లిపోతున్నారు. తల్లి అయితే ఇక మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకి వస్తూ ఉంది, ధర్నాలు చేస్తూ ఉంది, వాళ్ళు పోలీసులకి ప్రశ్నిస్తోంది, వాడిని మాకు అప్పగించండి అని చెప్పి కోరుతూ ఉంది. కానీ పోలీసులు అట్లా చేయరు కదా, చట్టం ఏదైతే చెప్తుందో దాన్నే ఫాలో అవుతారు పోలీసులు కూడా. ఇక ఆ కుటుంబం అయితే, ఆ కుటుంబమే కాదు, ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే మిగతా బంధువులు ఉంటారో ఆ కాలనీలో వాళ్ళు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో నిజంగా వైష్ణవి మాకు ఈ విధంగా దూరం అవుతుందని చెప్పి అసలు మేము ఊహించలేదు. ఎప్పుడు ఎంతో చలాకీగా యాక్టివ్గా కనిపిస్తుంది, చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉంటుంది, మా ఇంట్లో అమ్మాయిలాగా ప్రతి ఇంట్లో కూడా ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆమె లేదు అంటే కనుక నిజంగా నమ్మలేకపోతున్నాం. ఆ దుర్మార్గుడు డబ్బుల కోసమే, వేరేదేమీ లేదు, హరిబాబు వాడి తల్లి డబ్బుల కోసమే ఇంత దారుణంగా చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీడిప్పుడు ఆసుపత్రిలో పెద్ద ఒక హైడ్రామా క్రియేట్ చేశాడు. నేను తప్పు చేశాను, నేను చచ్చిపోతాను, లేదంటే వాళ్ళే నన్ను చంపేస్తారు కాబట్టి నాకు అసలు బతకాలని లేదు అని చెప్పి ఈయన ఆసుపత్రిలో చాలా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వైద్యులు ఏదో బలవంతంగా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ జైలుకి పంపించేటటువంటి పరిస్థితి. కానీ జైల్లో ఒక గంట కనిపెడుతూ ఉండాలి. మళ్ళీ వీడు జైల్లో మళ్ళీ ఏదైనా నాటకాలు కూడా చేస్తూ ఉండొచ్చు. జైల్లో వైష్ణవిని నేను చంపేశాను కాబట్టి నన్ను కూడా ఇక్కడ ఏదో ఉరిశిక్ష చేస్తారు, లేకపోతే పోలీసులు చంపేస్తారని చెప్పి ఇక్కడ కూడా ఏదైనా హైడ్రామా క్రియేట్ చేసి కాబట్టి అక్కడ జైల్లో ఉన్నటువంటి అధికారులు కూడా హరిబాబుని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని అక్కడ జైల్లో
స్థానికంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే యూట్యూబర్ వైష్ణవి హత్య మొత్తం కోర్టులోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కట్నం కోసం భర్త, అత్త వీళ్ళందరూ కూడా ఇంత దుర్మార్గంగా గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని, ఒక యూట్యూబర్ వైష్ణవిని చాలా దుర్మార్గంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్తున్నారు. హరిబాబు తల్లి, హరిబాబుకు సంబంధించిన ఈ కేసుతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసామని చెప్తున్నారు. కానీ వైష్ణవి కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళ అరెస్ట్ జరిగినప్పటికీ కూడా మాకు ఇంకా ప్రశాంతత లేదు, వాడు చస్తేనే, వాళ్ళ ఫ్యామిలీ చస్తేనే మాకు సంతోషం అని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా చూడాలి. హరిబాబు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కొంత మెరుగుపడుతుంది. ఆయన ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేసి జైలుకు పంపించారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. వీలైనంత త్వరగా ఇతనికి శిక్ష పడాలని చెప్పి చాలామంది మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్ల మీద ఇంత దుర్మార్గంగా, రాక్షసంగా ప్రవర్తించడానికి భయపడే విధంగా కఠినంగా శిక్షించాలి. ఎప్పుడో సంవత్సరాల తరబడి కాదు, వెంటనే ఒక నెల రోజుల్లోపే వీడికి కఠినంగా శిక్ష వేయాలి. అది కూడా ఉరి శిక్ష ఇస్తేనే కరెక్ట్ అని చెప్పి చాలామంది ప్రజా సంఘాల నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రులు అయితే ఒక పెద్ద డ్రామా అయితే నడిపించినటువంటి పరిస్థితి. సో చూడాలి ఫర్దర్గా ఇంకా ఎలాంటి విషయాలు ఈ కేసుకు సంబంధించి బయటకు వస్తాయన్నది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.